నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదంటూ వైసీపీ శ్రేణులు, కార్యకర్తల నుంచి నేతల వరకు కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కల్పన కోసం, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి చెప్తా ఉంటే, వైసీపీ మాత్రం ఏమీ చేయడం లేదంటుంది. ఇదే విషయం మనతో డిస్కస్ చేయడానికి అనలిస్ట్ తాటి గంగాధర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, వైసీపీ ప్రభుత్వం కూటమి మీద ఒక రకంగా విమర్శనాస్త్రాలు కురిపిస్తూ ఉంది. అంటే మోసపు హామీలతో అధికారంలోకి వచ్చారు, సూపర్ 6 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏం లేదు, ప్రజలను మోసం చేశారు, ఇచ్చిన హామీలు మొత్తం కూడా తుంగలో దొక్కారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ ఆరోపణలు నిజమేనా? అసలు వాస్తవాలు ఏంటి సార్? ఓకేనండి, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ 8-9 నెలల్లో ఏమి చేసింది అనేది ప్రతి సెక్టారు డీటెయిల్గా చెప్తాను అనమాట. కాకపోతే దానికంటే ముందు అసలు వీళ్ళ మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇది తెలిస్తే ఆ తర్వాత ఈ డీటెయిల్స్ చెప్పొచ్చు. మీకు వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా చూస్తే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొస్తే అతను ఉండేసి కంప్యూటర్లు కూడి పెడతాయా, నీ పేరు చెబితే ఏదన్నా పథకం అయినా గుర్తుకొచ్చిద్దా అనేసి అన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ వేస్తుంటే కట్టెలు కొట్టుకుని వాళ్ళ జీవనాన్ని పోగొడుతున్నారు, కుల వృత్తులను నాశనం చేస్తున్నాడు అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆదరణ పథకం తీసుకొస్తే వాళ్ళందరూ కుల వృత్తుల్లోనే మగ్గిపోవాలా అనేసి ఆరోపణలు చేశారు. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఫ్లైఓవర్లు, అటు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, ఎయిర్పోర్ట్లో కడతా ఉంటే ఈయన హైదరాబాద్కే సీఎం అనేసి ఆరోపణలు చేశారు. సరేనండి, ఇంకుడు గొంతలు ఇవి తెస్తుంటే ఇంకుడు గొంతలైనా సాగునీటి ప్రాజెక్టులు కట్టరా అని ఆరోపణలు చేశారు. సరేనండి, సాగునీటి ప్రాజెక్టులు ఇవి కడతా, ఇది అప్పులు రుణాలు ఇవి తీసుకొస్తుంటే ప్రపంచ బ్యాంక్ చేతగాడు అని ఆరోపణలు చేశాడు. ఇలా ప్రతి దానికి అడ్డం అంటే అడ్డం అనేసి ఏది చేస్తున్నా ఇది అని చేసేవాళ్ళు. అదే బాటలో ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు చూస్తే, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కడుతుంటే 2014-19 మధ్య అది పట్టిసీమ దండగా ఒట్టిసీమ అనేసి అన్నారు. పోలవరానికి వచ్చేసరికి పునాదులు కూడా లేవలేదు అనేసి ఆరోపణలు చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వెళ్ళేసి 71% స్టేటస్ ఉంది, అయిపోయింది పోలవరం అనేది చెప్పారు. మరి ఎవరు కడితే అయింది? అమరావతిలో ఒక ఇటుకు కూడా పెట్టలేదు అని ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆయన 5 ఏళ్ల పాలన కూడా అదే అమరావతిలో, అదే సచివాలయంలో, అదే అసెంబ్లీలోనే కొనసాగిస్తా ఇది చేశారనమాట. ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అనేసి ఆరోపణలు చేశారు. ఏమి హామీ ఇంప్లిమెంట్ చేయలేదయ్యా చెప్పండి అనేసి అంటే రుణమాఫీ చేయలేదు అనేసి అన్నారు. ఆ రుణమాఫీ కూడా 3 విడతలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 4వ విడత ఒకటి ఎలక్షన్ టైంలో అది ఆగిపోయింది. దాన్ని కూడా మీరు చూసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని 15,000, అలాగే పసుపు కుంకుమ అనేసి 10,000 చేశారు. అవి చెప్పని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు. ఆ రెండింటినీ కలిపి చేస్తే రుణమాఫీ కూడా 4 విడతలు అయిపోయినట్టు అనమాట. సో ఈ రకంగా ప్రతి దానికి కూడా ఈ రకమైన ఏది చేస్తున్నా కానీ దానికి అడ్డం అంటే అడ్డం అన్నట్టు, అది జరగట్లేదు అన్నట్టు, ఏదంటే అది ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ అదే బాటలో వచ్చేసి ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఈ రోజు ఈ 8-9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది సెక్టార్ వైజ్గా చూస్తే, మీకు అధికారంలోకి రాగానే పింఛన్ ఒకేసారి 4,000 పెంచేసి ఇది ఇచ్చేశారు. అలాగే 190 దాదాపు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అలాగే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు దాదాపుగా ఇప్పటికీ 48 లక్షల మంది బుక్ చేసుకున్నారు. అలాగే మత్స్యకారులను చూసుకుంటే, మత్స్యకారుల ఉపాధిని దెబ్బకొట్టేటట్టు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 217 జీవో తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేశారు. అలాగే గీత కార్మికులకి 10% మద్యం దుకాణాల్లో ఇది ఇచ్చారనమాట. అలాగే చేనేతలకు వచ్చేసరికి వారికి GSTని తీసేశారు. అలాగే వారి గృహ అవసరాలకి, గృహ నిర్మాణాలకి 50,000 రూపాయలు అదనపు సాయం పెంచారు. అలాగే వాళ్ళకి 200 యూనిట్లు పవర్ వాడుకుంటే ఉచిత విద్యుత్ అమలు చేశారు. అలాగే అర్చకులకు తీసుకుంటే అర్చకులకు వేతనాలు 10,000 నుంచి 15,000 పెంచారు. దోపదీప నైవేద్యాలకి 5,000 నుంచి 10,000 చేశారు. అలాగే వేద విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి 25,000 జీతాలు పెంచారు. ఇక రైతులకు చూసుకుంటే రైతుల్ని 1,670 కోట్లు ధాన్యం సేకరణ ఇవి బాకీ పెట్టిపోయాడండి జగన్మోహన్ రెడ్డి గారు. రిలీజ్ చేయలేదన్నమాట ధాన్యం సేకరణ చేసి. వాటన్నిటిని రిలీజ్ చేశారు నేటి కూటమి ప్రభుత్వము. అలాగే రాజధాని రైతులకి 400 కోట్లు కౌలు రుణాలు బాకీ పెడితే వాటిని రిలీజ్ చేశారు. అలాగే రాయలసీమ మనకి హార్టికల్చర్ హబ్, అట్లాంటి దాంట్లో ఈ సూక్ష్మ పోషకాలకు కానీ లేదంటే ఈ పరికరాలకి సబ్సిడీ ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పుడు ఆ సబ్సిడీ ఇంప్లిమెంట్ చేస్తా ఇది ఇస్తా ఉంది. అలాగే విద్యార్థులకు తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపుగా 4,700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మొన్న 1,400 కోట్లు రిలీజ్ చేశారు. మిగతావి కూడా మేము రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు అని లోకేష్ గారు హామీ ఇచ్చారు. అలాగే కొంతమంది దివ్యాంగులు కొన్ని ఇబ్బందులు పడతా NIT, IIIT వీటిలో ఎంట్రన్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే
వాటితోటి మాట్లాడి ఆ మార్క్ మెమోస్ అన్ని మార్పించేసేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు లోకేష్ గారు. ఆ రోజు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానో ఒక ట్వీట్ ద్వారానో చేశారు ఆ పని. అలాగే మీకు ఆ తర్వాత మీ సేవ వాటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీ సేవా సర్వీసులన్నీ తీసేయడంతో దాదాపుగా 45,000 మంది రోడ్డును పడ్డారండి. వాళ్ళందరినీ ఇప్పుడు ఆ మీ సేవలు వాటన్నిటి పునరుద్ధరించారు లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం. వాట్సాప్ గవర్నెన్స్, అమర జవాన్లు వారి కుటుంబాలకు సంబంధించి అలాగే మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీకి కూడా దాదాపుగా 1,670 కోట్లు బాకీలు పెట్టేళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాటిని మొత్తం క్లియర్ చేసేశారు. ఇక కేంద్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించి చూస్తే పోలవరానికి 12,000 కోట్లు సాధించగలిగారు. అలాగే అమరావతికి 15,000 కోట్లు సాధించగలిగారు. అలాగే వైజాగ్ ఇది రైల్వే జోన్కి 50 ఎకరాలు కేటాయించారు. అలాగే మీకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వీటన్నిటిని అప్రూవ్ చేసుకోగలిగారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర మంత్రి ఆయన కుమారస్వామి గారు వైజాగ్ వచ్చి చూసి హామీ ఇచ్చారు కదా ఆయనే, మేము ఇది ప్రైవేటీకరణ చేయబోము అని అనేసి ఇవన్నీ చేశారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనేసి అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఆయన తీసుకొచ్చింది. అలాగే చెత్త పన్నుని రద్దు చేశారు. వీటన్నిటికీ మించి జనాలకి స్వేచ్ఛ, అందరూ స్వేచ్ఛగా గవర్నమెంట్ని విమర్శించడానికి అయినా ఏదైనా చేయడానికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. అది వరకెట్లో ఏమాత్రం స్వేచ్ఛ ఉంది అని అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా ఉపాధి అవకాశాలకు సంబంధించి చూస్తే వైజాగ్లో ఇది TCS వచ్చింది. అలాగే అనకాపల్లిలో మెటల్ స్టీల్, ఇది రామాయపట్నంలో BPCL, అలాగే మీకు కర్నూలు అండ్ అనంతపురంలో టాటా పవర్, ఇది ఇటు చిత్తూరు ఇక్కడ LG ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో, అలాగే ఇంకొకటి రిలయన్స్ వచ్చింది. గూగుల్ అండ్ యూట్యూబ్ అలాగే గేట్స్ ఫౌండేషన్, సిస్కో వీటన్నిటితో ఒప్పందాలు జరిగినాయి. దాదాపుగా ఇవన్నీ 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఇది అగ్రిమెంట్లు ఇవన్నీ జరిగినాయి. కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి. సో ఇన్ని రకాలుగా ఇవన్నీ ఇది జస్ట్ మీరు అడిగారు ఊరక హై లెవెల్లో చెప్పినాయండి. మొత్తం డీటెయిల్గా చూస్తే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇన్ని చేసినా కానీ ఇదివరకు ఇట్లాగనే అదే బాటలో చెబుతున్నారు. ఇవన్నీ ముందే చెప్పొచ్చు నేను మీకు, కానీ చెప్తే ఏంటంటే వీళ్ళు చెబుతా ఉన్నారు చేసినవి అని అనేసి అనుకుంటారు తప్పిస్తే వీళ్ళ మోడస్ ఆపరేండానికి గ్రహించలేకపోతున్నారు. ఇదివరకు 2014-19 మంది కూడా ఇదిగో ఇవన్నీ మేము చేసాము ఇది అని అనేసి చెబుతానే ఉన్నారు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అందరూ మంత్రులు కానీ అందరూ. కానీ వీళ్ళు వెనక నుంచి ఈ ప్రచారాలు ఇవి చేస్తానే ఉన్నారు. అందుకనే ముందు వీళ్ళు ఎలాంటి ప్రచారాలు చేస్తారు, వీరు ఎటువంటి వ్యక్తులు అని అనేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అప్పుడు ఐటీ మీద ఏమన్నారు, ఫ్లైఓవర్ల మీద ఏమన్నారు, ఇంకుడు గుంతల మీద ఏమన్నారు, అలాగే అమరావతి మీద ఏమన్నారు, పోలవరం మీద ఏమన్నారు అని అనేది పాత వాటిని కంపేర్ చేసుకొని చూస్తే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అని అనేది కూడా అర్థమైద్ది అనే ఉద్దేశంతో అవన్నీ చెప్పి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం చేసి చెప్పాను అనమాట. మీకు మొన్న కూడా చూసారంటే అంత దారుణంగా 21-22 తేదీల్లో అనుకుంటానండి సాక్షి పేపర్లో రాశారు ఏంటి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సన్నిహితుడైన మెగా కృష్ణారెడ్డికి 7,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అని రాశారండి. మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడంట, ఆయనకి 7,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంట చంద్రబాబు నాయుడు గారు. ఇదే మెగా కృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019లో పోలవరం నవయోగా చేస్తుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వద్దన్నా కూడా నవయోగాకి క్యాన్సిల్ చేసి ఇదే మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడే అయితే మెగా కృష్ణారెడ్డి గారికి వేరే వాళ్ళని తప్పించి మరి ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి వచ్చేసరికి మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి. ఆ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ CID వాళ్ళు కానీ పైన మీటింగ్స్లో చెప్పింది PV రమేష్ గారి నోట్ ఫైల్ ఆధారంగా మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నాము, అదే మెయిన్ థింగ్ అని అనేసి చెప్పారనమాట. PV రమేష్ గారు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వర్క్ చేశారనమాట. ఆ వెంటనే PV రమేష్ గారు ఉండేసి ఇదేమి అన్యాయము, నేను ఎప్పుడు అలాంటివి చెప్పలేదు, అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చాలా మంచిది, దానివల్ల చాలా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడినాయి, నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంటి, నేను ఎప్పుడు అలాంటిది ఇవ్వలేదు అని అనేసి చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి చూస్తుంటే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ఆయన రమేష్ గారిని ఆపించాడు అని అనేసి ఉంది. ఎందుకంటే రమేష్ గారు రిటైర్డ్ అయ్యారు కదా, అదే రమేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సలహాదారుగా పెట్టుకున్నారు. ఒక 1 year చేసి ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీలో జాయిన్ అయ్యారు ఈ PV రమేష్ గారు. అయితే ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలి అని అనేసి అంటే యాజ్ పర్ రూల్స్ నువ్వు ఇలా బయటకు వచ్చి చెప్పకూడదు అని అనేసో ఏదో ఆపించారు అని అనేసి అంటే అప్పుడు PV రమేష్ గారు ఆ రోజు ఆ మెగా కంపెనీకి రిజైన్ చేసి ఆ తర్వాత రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాడు అనమాట, అది మంచి ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం దుర్మార్గము, అదే దుర్మార్గము అని అనేసి అనుకుంటే దానికి మళ్ళీ నేనేదో స్టేట్మెంట్ ఇచ్చాను, నా స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ చేశారు అంటాం ఇంకా దుర్మార్గము
అని అనేసి. మరి మెగా కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడే అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఉన్నాడు కదా, అప్పుడు ఆయన కంపెనీలో ఎంప్లాయీ బయటకు వచ్చేసి ఇది తప్పు అని అనేసి చెప్పాలి అనుకుంటే ఆయన ఆపాడు కదా. మరి అబద్ధాన్ని రాసినట్టేగా. చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడు అయితే ఆయన ఆపేవాడు కాదు కదా, ఎల్లి చెప్పు రమేష్ అని అనేసి అనేవారు కదా. సో ఈ రకంగానండి, ఈ రకంగా తొలి నుంచి అలానే అబద్ధపు ఆరోపణలు ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇలాంటిదే ఏమీ చేయట్లేదు అన్నారు. మీకు కనపడతా ఉన్నాయి ఎన్ని హామీలు నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ అవుట్. అలాగే తమ సొంత వాళ్ళగా ఇచ్చుకుంటున్నారు అనే దానికి ఈ అమరావతి దాంట్లో వీళ్ళు రాసింది మార్చి 21, 23 తేదీల్లో సోమవారం అనుకుంటా, అది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. క్లియర్గా రాశారండి సాక్షిలో, మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఆయన కాంట్రాక్ట్లు ఇచ్చారని. సో మెగా కృష్ణారెడ్డి గారిది ఇది ఆ పివి రమేష్ గారి మీటర్లో కానీ అంతకుముందు ఈయన కాంట్రాక్ట్లు ఇచ్చిన మీటర్లో కానీ ఏంటి అనేది తెలిసింది. సో దీన్ని బట్టి ప్రజలందరూ ఒకసారి గ్రహించండి అండి. ఇదివరకు పాతవి అన్నీ మర్చిపోతారు అని అనేసి అనుకొని ఏదంటే అది మాట్లాడేస్తూ ఉన్నారండి. వీళ్ళ గత చరిత్ర ఏంటి, గతం నుంచి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ ఒకసారి గుర్తించండి. అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేశారు సీఎం అవగానే మెగా డిఎస్సీ అని 16,347 పోస్టులు. ఎస్, అది ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి అది త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము అని అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. రీసెంట్ గా ఆయన గారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అది కూడా రాగానే అదే తొలి సంతకం చేశారు. అది ఇవ్వడానికి టైం. ఇదివరకు డిఎస్సీలు అన్ని కూడా చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత ఎక్కువ టీచర్ పోస్టులు ఇచ్చింది. అలాగే టీచర్ల బదిలీలకి ఇదివరకులో లాబియింగ్ ఉండేదండి, రాజకీయ నాయకులు ఇదంతా. ఇప్పుడు ఆ తర్వాత అదంతా లేకుండా ఆ టైంలో చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.